పట్టణం నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను డిఆర్డబ్ల్యూ కాలేజ్ నందు సన్మానించి అభినందనలు తెలిపారు. జ్ఞాపికలను కూడా అందించారు డాక్టర్ పాషిం సునీల్ కుమార్. ఇక ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖలో మార్పులు మన రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎప్పుడు దినపత్రికలలో ప్రైవేట్ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఫలితాలను మాత్రమే వేసేవారని, మన లోకేష్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులైన వారి ఫలితాలను వేయించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. లేకపోతే ఇంప్లిమెంట్ చేసినటువంటి లోకేష్ బాబు గారి ఫోటోలు వేయాలి కాబట్టి ఆయన ఒక్కరు ఫోటో వేసి మిగతాది ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళు ఫోటోలు వేసామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా గూడూరు నియోజకవర్గ పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా గూడూరుకి ఒక గుర్తింపు ఇచ్చారు. అది కూడా మీ యొక్క ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇదేమి పెద్ద మేము చేసింది ఏం గొప్పతనం ఏం కాదు, ఇది మా ధర్మం. మీ అందరి దేవలో గెలిచారు కాబట్టి నా కాన్స్టిట్యూన్సీలో చదివే పేద బిడ్డలకి ఈ విధంగా మార్కులు వస్తే అట్లీస్ట్ ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో నాని గారు ఇద్దరు మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఇంతమంది పిల్లలు రావడం నిజంగా సంతోషంగా ఉంది. అలాగే చిక్కమూరు సంబంధించిన స్పందన బ్రహ్మాండంగా మాట్లాడింది. మాకే భయం వేస్తుంది, ఎందుకంటే లేడీస్ రిజర్వేషన్ వస్తే ఇంకే విధంగా తయారవుతారో మహిళలు అని చెప్పి మాకే భయం వేస్తుంది. అమ్మాయి చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. ఎక్కడ కూడా ఆగకుండా నాన్ స్టాప్గా ర్యాంకులు అంటే ప్రైవేట్ స్కూల్లో వచ్చేవి. ఎందుకంటే వాళ్ళంతా ఏ ప్రయాసాలతో అక్కడ తల్లిదండ్రులు చదివించేవాళ్ళు, అక్కడ వాళ్ళు మార్పులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు మార్పులు వచ్చాయంటే ప్రైవేట్ స్కూల్ వారికి, ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకే ఈరోజు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, గతంలో ఎప్పుడు లేదు ఒక చరిత్ర, భారతదేశ విద్యా వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ చరిత్రని రాసింది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒప్పుకోవాలా, పనిచేసే మంత్రులని ఒప్పుకోవాలి తప్పదు. మీకు ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చింది నారా లోకేష్ బాబు గారి విషయాన్ని మీకు గుర్తు చేసుకోవాలి. అలాగే ఈరోజు మంచి భోజనం, డొక్కా సీతమ్మ భోజనం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా మాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కూడా దాదాపు 4-5 దగ్గర భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది భోజనం, ఎక్కడ రుచిగా, మా ఇంట్లో కూడా అంత బాగా చేయరమ్మా, అంత బ్రహ్మాండంగా ఆ యొక్క పిల్లలకి భోజనం పెడుతున్నందుకు కూడా వాళ్ళకి డొక్కా సీతమ్మ ఆ యొక్క భోజనాన్ని సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే థ్యాంక్ యూ సార్. విజ్ఞప్తి రెడీగా ఉండాలి, వేదిక వద్దకు రావాలి. మనం అనుకోవచ్చు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి భుజం తట్టి ముందుకు పోవాలని మీ చప్పట్లే వారికి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం. రహీం గారు చెప్పినట్టుగా గౌరవ ప్రధానోపాధ్యాయులు గారికి సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మంచి శుభ సందర్భం. మీరు నవ్వుతూ ఈ యొక్క ట్యాబ్స్ తీసుకోవాలి. గౌరవ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి, శుభాకాంక్షలు తెలియజేయాలి. మీ అందరికీ కూడా వారు ఇలాంటి శాలువాతో ట్యాబ్స్తో మీకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు మీ తల్లిదండ్రులు కూడా అందరికీ కూడా మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.